అందరికీ ఆహ్వానం. ఎస్పి తెలుగు 123 అనే ఛానల్కి. ఇందులో ప్రధానంగా చాలా మందికి దానం ధర్మం, దాన ధర్మాలు అని భాషాపరంగా మనం చూసినట్లయితే విశేషణ ఉభయపద కర్మధారయ సమాసంలో ఉంటుంది. అంటే విశేషణము రెండు వైపులో విశేషణాలే. దానివల్ల ఏమవుతుంది, దానము ధర్మం వాడేస్తూ ఉంటాం కానీ దానికి ఉన్న మౌలికమైన తేడాని మనం గుర్తించాం. దానికి సంబంధించిన వీడియో మీకోసం. చిన్న మధ్యలో చిన్న గీత ఉంటుంది. ఆ గీత ఏమిటో మనం తెలుసుకుందాం. దానము ధర్మము రెండింటికి సంబంధించిన అంశాలు మీకోసం. ఇందులో వాడే అంశాలు మనం చాలా జాగ్రత్తగా వాడుతున్నాం తప్ప దాంట్లో ఉన్నటువంటి తేడాను మనం గమనించకపోవటం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది తప్ప ఇందులో ఈ దాన ధర్మాలు ఒకటేలా వాడేయటం, దాని అర్థం తెలుసుకోకపోవడం ఇది ఇంకొక అంశం. ఏది గొప్ప, దాన ధర్మాల్లో ఏది గొప్ప అనేది చాలా మంది రెండు ఒకటేనండి అనేసి పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటారు. నిజానికి రెండు పర్యాయ పదాలు కావు, కొంచెం తేడా కూడా ఉంది. ఇదిగోండి, దానం ధర్మం రెండింటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ లో కూడా పెట్టాను, ఇక్కడ పేపీటే కూడా మీకు చూపిస్తున్నారు. దానం సాయం చేయడం, పంచి ఇవ్వడం, ఫలం ఆశించకూడదు, డబ్బు ఆహారం ఇట్లాంటివి. ఏది మీ జీవితాన్ని మారుస్తుంది, దానం మారుస్తుందా ధర్మం మారుస్తుందా అనేది ఒక త్రాసుతో మనం చూసినట్లయితే దాని విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. దానం దా అంటే ఇచ్చుట, దాని ఆనం దానం, త్యాగబుద్ధితో ఇవ్వటం, ప్రతిఫల అపేక్ష లేకుండా ఇవ్వటం, శ్రద్ధగా ఇవ్వటం, దయతో ఇవ్వటం, ఇది దానం అంటే. దాన్ని విడదీస్తే ఆనం అని విడదీయాలి. ధర్మం అంటే మన్ అనేది ప్రత్యయం. ధ్రువ్ అంటే ధరించడం, రక్షించడం అని అర్థం. ఏది సమాజాన్ని, ప్రాణిని సన్మార్గంగా ధరించి రక్షిస్తుందో అది ధర్మం. అందువల్ల ధర్మం అనేది ఎలాంటి కఠిన నియమాలు ఏముండదో, శక్తి కొద్దీ ఎవరైనా ఎవరికైనా ఇవ్వచ్చు. అయితే అర్హత ఆ వ్యక్తికి, తీసుకునేవాడికి ఉండాలి. ధర్మానికి ఆకలి ఆపద ఉండటమే అర్హత. అది తప్పదు కదా మనిషికి. ఒక్కో దాని గురించి మనం చూద్దాం. చూడండి, రెండింటిని మనం డీవియేషన్స్ లో కంపారిజన్ చూసినట్లయితే పాత్రత, అర్హత చూసి శాస్త్రోక్తంగా ఏమీ ఆశించకుండా తనకున్న దాంట్లో ఇవ్వడం, తోచిన సహాయం, న్యాయం, నైతిక విధి, సామాజిక బాధ్యత. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగంలో హక్కులు బాధ్యతలు లాగా ఉంటుంది. దానం అనేది మనం ఇవ్వటానికి సంబంధించింది, అది మన ఇష్టం. ధర్మం అనేది మనం ఆదేశిక సూత్రాలు అంటాం చూసారా, ఆదేశ సూత్రాలకు సంబంధించింది. అలా మనం చూడొచ్చు. ఇలా ఈ దానాలు ధర్మాలకు సంబంధించినటువంటి ప్రధానమైన నియమం. దానాలకు కొన్ని నియమాలు ఉన్నాయి, పరిధులు ఉంటాయి. అది శాస్త్రం విధించినట్టుగా ఉంటుంది. గోదానం, దశదానం, షోడశ దానాలు ఇట్లాంటివి కూడా మనకి అంటే 10 రకాలు 16 రకాలు ఉన్నాయి. ధర్మానికి అట్లాంటిది ఏమి లేదు. దానం అర్హుడైనటువంటి వ్యక్తికి పాత్ర చూసిస్తే ధర్మానికి ఆకలి ఆపదలో ఉండటమే అర్హత. కాబట్టి ధర్మం సాధారణంగా సామాజిక బాధ్యతగా ఉంటుంది. అడిగిన వెంటనే, తోచిన వెంటనే సహాయం చేయడం ధర్మం. అడిగినప్పుడు ఇవ్వటం, అడగకపోయినా ఇవ్వటం కూడా చాలా గొప్పది. ధర్మం అనేది అడిగితే ఇవ్వడం కాదు, అడగకుండా కూడా ఇచ్చేది ఇంకా ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుంది అని మనకి పురాణ ఇతిహాసాలు చెప్తూ ఉంది. అందులో ద్రౌపది దేవి కథ మనం చూసినట్లయితే, ద్రౌపదికి ముందు నాలాయని అని ఒక ఋషిగారి భార్య. సరే, ఆమె అలా వెళుతూ ఉంటే ఒక ఒక వేద బ్రాహ్మణుడు తనకు ఉన్నటువంటి కింద వస్త్రం ఆ నదిలో కొట్టుకుపోతూ ఉంటుంది. ఒక్కసారి నది ఉధృతంగా వస్తుంది. అలా వచ్చినప్పుడు కింద వస్త్రం జారిపోతే మరి బయట నుంచి బయటకు రావాలంటే సిగ్గు కదంటే మగవాడికి. ఆ పక్క నుంచే ఈ అందమైనటువంటి నాలాయని వెళ్ళిపోతుంది. సరే, ఎలా వెళ్ళాలి ఆ విషయం గ్రహించింది ఈవిడ, సూక్ష్మగ్రాహి కాబట్టి గ్రహించి తన చీర చెంగులోంచి కొంత ముక్క చించేసి ఆయనకి అందేలాగా విసిరేసి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది. దాన్ని జాగ్రత్తగా పట్టుకొని ఒడ్డు మీదకి వచ్చి దాన్ని పట్టుకొని అడిగి నమస్కారం చేసేది. ఆ పుణ్య ఫలమే ఈవిడ ద్రౌపది కురుక్షేత్ర సంగ్రహానికి ముందు వస్త్రాభరణం జరుగుతుంది. అలాంటి సమయంలో కృష్ణ నన్ను కాపాడయ్యా అని దండం పెట్టినప్పుడు ఆయన యూనివర్సల్ అకౌంట్ లో చెక్ చేశాడు, ఈమె ఏమి దానం చేసింది, ఏమి ధర్మం చేసింది అని. ధర్మం ఖాతాలో అది పడిపోయింది. అడగకుండా ఇచ్చినది ధర్మం. అది చాలా ఎక్కువ పుణ్య ఫలితాన్ని ఇచ్చి అంత మందిలో కృష్ణుడు వచ్చి ఆవిడకి విపరీతమైన వస్త్రదానం చేశాడు అని ఆడు ఇంకా విప్పలేక ఆ దుశ్శాసనుడు కింద పడిపోయి అంత అయిపోయిందంట. అది ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి సామాజిక బాధ్యత చాలా ఎక్కువ ఉండాలి. దానం అంటే దగ్గర ఉంటే ఇస్తాం. ధర్మం అనేది ఏమాత్రం ఇచ్చినా సరే అది ఇచ్చేది ఆ అడగకుండా ఇస్తే చాలా గొప్పది.
చూడండి, దశదానాలు, గోదానం, దూడతో బంగారం, నువ్వులు, వస్త్రాలు, ఆవు నెయ్యి దానం, ఇది అది అని అట్లాంటి కొన్ని నియమాలు పెట్టి ఉన్నాయి 10 రకాలని. అట్లాగే షోడశ మహాదానాలు, ఇవి చనిపోయిన తర్వాత కూడా కొంతమందికి వాళ్ళ పేరుతో ఇస్తూ ఉంటారు. దానం పద్ధతిగా చేసే త్యాగం అంటాం. ఇది అర్హతనే శాస్త్రోక్తంగా ఏమి ఆశించకుండా ఇస్తున్నారు. ఇది 10 రకాలు, 16 రకాలు. గుప్త దానం చాలా గొప్పది అంట. కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటుంటారు. ధర్మం ఏం చేస్తుంది? సమాజ సృష్టిని రక్షించే జీవన విధానంగా ఉంటుంది. అందువల్ల భారతదేశం ధర్మాన్ని రక్షించండి, ధర్మో రక్షిత రక్షిత అంటాడు. మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తే ఏ మతమైనా సరే అన్ని మతాల కంటే గొప్పది అనే మాట కంటే ధర్మము గొప్పది. అందుకని సనాతన ధర్మము అనే పేరుతో వాడుతుంటారు. సృష్టిని, నైతికతను ధరించి నిలబెడుతుంది కాబట్టి దాన్ని ధర్మము అన్నారు. ఆకలి ఆపదలు ఉండటం కూడా వాళ్ళకి అర్హతగా ఉంటుంది. అందువల్ల ఇవి నైతిక విధిగా సామాజిక బాధ్యతతో కూడింది తప్ప ఒక మతానికి సంబంధించింది కాదు ధర్మము అని గుర్తుపెట్టుకోవాలి. దానం చేయడానికి కొన్ని సమయాలు, పండుగల్లోని సంక్రాంతి మొదలైన వాటిల్లో, గ్రహణ సమయాల్లో, పూర్ణిమ, అమావాస్య, కార్తీక మాసం ఇలాంటి పుణ్యకాలాల్లో చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం వస్తుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. దానం చేయడానికి స్వీకరించేవారు మనకు భాగ్య విధేయతలు. మనం బిచ్చగాడికి ఏదో వేసేస్తున్నాం అనుకుంటున్నాం. బిచ్చగాడికి వేయడం కాదండి, వాడు మనకి పుణ్యాన్ని దానం చేస్తున్నాడు అనేటువంటి గౌరవం వాళ్ళ పట్ల ఉండాలి. అంతేగాని కించపరచడం, వాళ్ళని అవమానపరచడం అట్లాంటివి చేయడం చాలా తప్పండి. అలా చేస్తే మనమే బిచ్చగాడిగా మారిపోయే అవకాశం ఉంటుంది. చూడండి, ఇవి ఎప్పుడు చేయాలి, దానాలు ఎప్పుడు చేయాలి? ఎప్పుడైనా చేయొచ్చు. శుభకార్యాలప్పుడు, వారాల వారీగా, ఒక్కొక్క వారానికి ఒక్కొక్క రకమైనటువంటి అవసరం ఉన్నప్పుడు, దైవ దర్శనం తర్వాత అవతల వాళ్ళకి అవసరాన్ని బట్టి కూడా దానం చేయొచ్చు. ప్రధానంగా ఏమైనా ఈనాటి సమాజంలో మనకి రక్తదానం లాంటివి చాలా అవసరం అవుతూ ఉన్నాయి. ఎవరికైతే రక్తం అవసరం అవుతుందో ఇమీడియట్ గా వాళ్ళు బ్లడ్ బ్యాంక్ కి వెళ్ళి కొంతమందిని డొనేటర్స్ డొనేట్ చేసి చేయగలిగితే వాళ్ళు రక్తం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఒక్కొక్క వారం ఒక్కొక్క రకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటిని కూడా చూద్దాం. నిత్య ధర్మం, బ్రాహ్మణ ముహూర్తం, ఆశ్రమ ధర్మాలు, విశేష స్థితులు, పరిస్థితులను బట్టి సేవ చేయడం, నిష్కామ కర్మ, ఇవన్నీ కూడా ధర్మాలకు సంబంధించినటువంటి అంశాలు. మానవ సమాజంలో ప్రధానమైనటివి ఈ ధర్మాలు అనేవి కూడా. ధర్మం మనం ఆచరించడం అనేది చాలా ముఖ్యం. అయితే ఒక్కొక్కరికి ఒక్కో నియమం. నిత్య ధర్మం, సనాతన ధర్మం ప్రకారం సత్యం పలకడం, అహింసను పాటించడం, బౌద్ధ కలిగడం, ఇంద్రియ నిగ్రహం, ఇవి ప్రతిరోజు ప్రతి నిమిషం ఆచరించాలి. అంత చేయగలుగుతున్నామా మనం అంటే చేయలేకపోవచ్చు. సాధ్యమైనంత వరకు చేయాలి. ఆశ్రమ ధర్మాలు, విద్యార్థి ధర్మం ఏమిటి? చదువుకోవడం. గృహస్థ ధర్మం ఏమిటి? ఆయా బాధ్యత నిర్వహించడం. అలాగే విశేష తిథులు ఉంటాయి, ఏకాదశి, పౌర్ణమి, వీటిలో దైవ చింతన, ప్రార్థన చేయడం, పూజలు చేయడం, వ్రతాలు చేయడం, అలాగే పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ఆపదలు ఉన్నప్పుడు రక్షించడం. ధర్మాన్ని రక్షిస్తే అది మనని రక్షించడానికి ప్రయత్నం చేస్తుంది. దీనికి మనకి ఒక రమణ మహర్షి గారి ఉదాహరణ చెప్తారు. ఒక్కొక్క జంతువుకి, ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకమైన ధర్మం ఉంటుంది. ఒక తేలు నదిలోంచి కొట్టుకుపోతూ ఉంటే రమణ మహర్షి గారు ఒక ఆకు వేసి దాన్ని కాపాడుతాం అని చెప్పి ప్రయత్నం చేస్తుంటే, ఆకు వేసి ఒట్టుకు తీసుకొచ్చే లోపు దాన్ని కుట్టాలని ఆ రమణ మహర్షి గారికి ప్రయత్నం చేస్తోంది. ఆకు వదిలేస్తున్నాడు ఈయన, మళ్ళీ నీటిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆకు వేస్తున్నాడు, మళ్ళీ వస్తుంది. కుట్టడం దాని ధర్మం, కాపాడడం మానవ ధర్మం. ఇది చాలా గొప్పదైనటువంటి అంశం. అందువల్ల ఇవన్నీ విని దానం చెయ్యండి, ధర్మం చెయ్యండి. ఎవరికి చెయ్యాలి అంటే దాన ధర్మాలు. చూడండి, బిచ్చగాడి దగ్గరికి వచ్చేటప్పటికి బిచ్చగాడు ఎలాంటి వాడై ఉంటాడు? వాడికి ఏది లేనప్పుడు అలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి బాబు ధర్మం చేయండి, ధర్మం చేసి మీరు మీలాగా ఉండండి అంటాడు. ధర్మం చేయకపోతే నా అలా తయారవుతారంటాడు. కాబట్టి ధర్మం చేయటం అనేది అడగకుండా చేస్తే మంచిది. అడిగినా చేయకపోతే అది డబ్బులు ఇవ్వడం కాదండి. వాళ్ళకి కావాల్సింది ఏంటో ఇవ్వాలి. వస్తు రూపంలో ఇవ్వండి. బిచ్చగాళ్ళని ఎంకరేజ్ చేయమని నేను అంటలేదు. కానీ వాళ్ళు మళ్ళీ బిచ్చం ఎత్తుకోకుండా ఉండగలిగేంత స్తోమతలో ఇవ్వండి. ఇది చాలా అవసరం. భారతదేశం లాంటి పేదలున్న సంపన్న దేశం అంటే ఆడమ్ స్మిత్ లాంటి వాడు. కాబట్టి పేదలుంటే సంపన్న దేశం కుదరదు. సంపన్నం ఉంటే పేదవాళ్ళు ఉండే అవకాశాలు. కాబట్టి పేదవాడు ఎప్పుడు పేదవాడిగా ఉండకూడదు. ఉండకూడదు అంటే డబ్బు ఉన్న వాళ్ళు ఈ ధర్మాన్ని ఆచరించాలి. మనం పైకి పట్టుకెళ్ళడానికి ఏమి ఉండదండి. మిగిలింది ఏదైనా ఉంటే అది దాన ధర్మాల్లో ఉన్న పుణ్యం మాత్రమే. దయచేసి మిత్రమా, నీకున్న దాంట్లో ఎంత నువ్వు చేయగలుగుతావో అంత చేయండి. మాట రూపంలో చేస్తావా, వస్తు రూపంలో చేస్తావా, అలా చేయండి తప్ప డబ్బు ఒక్కటే ఇచ్చేసి వాళ్ళకి దానం చేసేసి వాళ్ళు సరిగ్గా దాన్ని వాడుతున్నారో వాడట్లేదో చూడకుండా ఇస్తే దాని వల్ల పుణ్యం రాదు. కాబట్టి నువ్వు 10 పైసలు ఇచ్చినా సరే దానికి వాల్యూ ఉండాలి. ఒకవేళ నీ 10 పైసలని కూడబెట్టి ₹1,00,000 చేసిన తర్వాత ఒకడికే ఇవ్వు. వాడి జీవితాన్ని నిలబెట్టు చాలు. మీరు ఇంతవరకు విని ఓపికగా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మనం మీకోసం ఉంటాం. శుభం శుభం భూయాత్. ఈ వినండి, విని దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఉంటారు. శుభం.